క్రెడిట్ లేనటువంటి జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజలందరూ కూడా విస్మయానికి ఆశ్చర్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి క్రెడిట్ ని ఈ ప్రపంచంలో మేమే కాదు ఎవ్వరు కూడా చోరీ చేయలేరు. ఎందుకు చోరీ చేయలేరు అని అంటున్నామంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి క్రెడిట్ ఈ రోజు చూస్తే హత్యలు, దోపిడీలు, లూటీలు, కిరాతకాలు, వంచన, గొడ్డలిపోట్లు, క్విడ్ ప్రో, ఇన్సైడ్ ట్రేడింగ్, అబద్ధాలు. ఇది జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి క్రెడిట్. ఈ రకమైనటువంటి క్రెడిట్ ని మేమే కాదు ప్రపంచంలో ఎవరైనా చోరీ చేయగలరా? ఇది ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రమే చెల్లింది. వేళ ప్రపంచంలో ఆ పేటెంట్ హక్కు అనేది ఒక్క జగన్మోహన్ రెడ్డికే ఈ యొక్క హత్యలు, దోపిడీలు, లూటీలు, కిరాతకాలు, వంచనలు, గొడ్డలిపోట్లు, కిడ్ ప్రో, ఇన్సైడ్ ట్రేడింగ్, అబద్ధాలు, ఇవి ఓన్లీ వన్ పేటెంట్ హక్ జగన్మోహన్ రెడ్డి. అంటే పూటకొక మాట, పేటకు ఒక అబద్ధం. ఇదే జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు ఉన్నటువంటి క్రెడిట్. సింపుల్ గా చెప్పాలంటే ఈ వేళ ప్రపంచంలో అటువంటి జగన్మోహన్ రెడ్డి గొడ్డల పార్టీ నాయకుడు ఈ రోజు ఆయన యొక్క కరపత్రికలో టన్నులు అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేయడం, మభ్యపెట్టడం, ఇదే వాళ్ళ లక్ష్యం. పూర్తమైనటువంటి ప్రాజెక్టులు పూర్తయిపోయింది అని చెప్పి వెలుగొండను ఆ రోజు జాతికి అంకితం చేస్తున్నానని ఏదైతే జగన్మోహన్ రెడ్డి అటు ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఈ రోజు మార్కాపురం జిల్లా వంటి ఫ్లోరైడ్ బాధితుల్ని, రైతుల్ని ఏదైతే మోసం దగా చేశాడో ఈవేళ అక్కడ ఉన్నటువంటి ప్రజలే జగన్మోహన్ రెడ్డి యొక్క మోసం దగాను గుర్తించి అసహ్యించుకుంటూ ఉంటే దాని నుంచి బయటపడడానికి ఈ మధ్య పెట్టడం, ఇటువంటి మాయ చేయడం అనేది ఈరోజు మనం చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు మీరు జాతికి అంకితం వెలుగుండ చేస్తున్నప్పుడు 144 సెక్షన్ 30 యాక్ట్, ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు, నిజంగా ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తే ఒక పండుగ వాతావరణంలో ఉండవలసినటువంటిది ఇంటిలోంచి ఏ ఒక్కరూ బయటికి రాకుండా పరదాలు కట్టి, బ్యారికేడ్లు కట్టి, మరి జాతికి అంకితం అంటేనే నీ మోసం దగా ఏంటనేది ఆ రోజు ఈ రోజు ప్రజలు గమనించి ఈరోజు ఆ ప్రజలే నీకు అక్కడ బుద్ధి చెప్పాలనేటువంటి కృతనిశ్చయంతో ఉండడంతో ఈరోజు దాన్ని తప్పించుకోవడానికి టన్నుల అబద్ధాలు అచ్చుల కింద పుట్టి నీ పత్రికలోను, నీ ఛానల్లోనూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది ఒక ఇరిగేషన్ మినిస్టర్గానే చెప్పట్లా, ప్రెస్ ద్వారానే చెప్పట్లా, గత 23 నెలల నుండి ఆ యొక్క ప్రాజెక్టుకి సంబంధించి పనుల్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలతో ఖచ్చితంగా 2026 సీజన్ కల్లా ఫస్ట్ ఫేజ్ వెలుగొండ పూర్తి చేసి నల్లమల సాగర్ కి నీళ్లు ఇవ్వాలి, ఇది 30 సంవత్సరాల కళ నెరవేర్చాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టు ఆదేశాలని అమలు చేస్తూనే 23 నెలల్లో ఆ వెలుగొండ మీద పూర్తిగా దృష్టి పెట్టి అక్కడ పనులు ఎప్పటికప్పుడు మీరే ప్రత్యక్షంగా ఇలా ప్రెస్ మీటింగ్లో చెప్పవసరంలా, నేను ఆ యొక్క జరుగుతున్నటువంటి పనుల్ని ప్రత్యక్షంగా మీ మీడియా చూడటం జరిగింది. ఏదైతే 2024లో మేము అధికారంలోకి వచ్చే సమయానికి ప్రాజెక్ట్ ఇంకా దగ్గర 3,844 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేయడం జరిగింది 2024లో. మరి 3,844 కోట్లు ఇంకా పనులు మిగిలి ఉండగానే మరి ఆ ప్రాజెక్టు పూర్తి అయిపోయిందని జాతికి అంకితం అంటేనే ఎంత మోసం దగా అర్థమవుతుంది. ఆ రోజు 24లో మేము కూటమి ప్రభుత్వం మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు బడ్జెట్ లో నిధులు చాలా తక్కువ కేటాయించారు. ఈ తక్కువ నిధులతో వెలుగొండ ఎట్లా పూర్తవుతుందని ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఆ ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలే మీ ప్రెస్ లో మాట్లాడారని అంటేనే ఆ ప్రాజెక్టు పూర్తవ్వలేదని చిన్న పిల్లవాడు కూడా అర్థమైపోయింది. ఎందుకంటే నిజంగా ఆ వైసీపీ నాయకుడు, మీ యొక్క నాయకుడు ఆ ప్రాజెక్టు పూర్తయిపోయి జాతికి అంకితం చేస్తుంటే బడ్జెట్ లో నిధులు సరిపోవు పూర్తవ్వాలంటే అనేటువంటి మాట వచ్చే ప్రశ్నే లేదు.
అంటే మీ నాయకుడే అబద్ధాలు చెప్పి ప్రకాశం జిల్లా ప్రజల్ని ఆ వెలుగొండ పూర్తయిందని చెప్పి దగా మోసం చేశాడనేది బడ్జెట్ కేటాయింపులు ఇంకా పెట్టాలి వెలుగొండకి, ఇవి సరిపోవని వైసీపీ నాయకులు సాక్షాత్తు చెప్పారని అంటేనే వాళ్ళ నాయకుడైతే జగన్మోహన్ రెడ్డి మోసం దగాని మేము నిలదీయడం కాదు, సాక్షాత్తు ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలే ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డిని నిలదీసి ప్రజలకు తెలియజెప్పారు. మన ప్రకాశం జిల్లా, మన ఫ్లోరైడ్ బాధితుల జిల్లా పూర్తవకుండానే పూర్తయిపోయిందని జగన్మోహన్ రెడ్డి మనల్ని మోసం చేశాడని చెప్పి సాక్షాత్తు నీ ఎమ్మెల్యేలే బడ్జెట్ గురించి మాట్లాడి ప్రపంచానికి తెలియజెప్పినటువంటి పరిస్థితి. ఏదైతే మేము వచ్చిన తర్వాత చూసాం, మరి ముఖ్యంగా ఆ యొక్క టన్నెల్స్ లోకి కృష్ణా నుంచి వాటర్ రావాలని అంటే అక్కడ కొల్లం బాగుంది, 4.8 లక్షల క్యూబిక్ మీటర్ల మక్కుంటే దాన్ని తొలగించకుండా రోజుకి 11,000 క్యూసెక్కుల నీరు అంటే 1 TMC నీరు టెన్నెల్లోకి రాదు. అటువంటిది ఇప్పుడు మేము 60,000 క్యూబిక్ మీటర్ల మక్కు ఈ యొక్క 23 నెలలు మనం తొలగించాం. ఏదైతే ఆ కొల్లం వాగుల నుంచి వచ్చినటువంటి నీరు టెన్నెల్లోకి పోవాలని అంటే ఏదైతే హెడ్ వర్క్స్, వింగ్స్ ఉన్నాయి, వాల్స్ ఉన్నాయి, ఇవి పూర్తి చేయకపోతే మొత్తం ఇది కొలాప్స్ అవుతే టన్నెల్లోకి వాటర్ పోదు. ఇది మొన్న 2026 మే నెల, అంటే ఈ సంవత్సరం మే నెలలో దీన్ని మేము పూర్తి చేసాం. అదేవిధంగా ఇంకా మీకు చెప్పనవసరంలా ఏదైతే టన్నెల్ 1కి సంబంధించి 1,60,000 క్యూబిక్ మీటర్ల మట్టి ఉంటే ఈ రోజుకి 60,000 క్యూబిక్ మీటర్ల మట్టి మేము తొలగించాం. ఎందుకంటే ఆ టన్నెల్ 1లో ఆ మక్కు ఉండగా ఆ వాటర్ ఫ్లో అయ్యేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా టన్నెల్ 2కు సంబంధించి మరి బెంచింగ్, మరి ఆ రోజు 4,924 మీటర్లు బెంచింగ్ ఉంటే మేము అధికారంలోకి వచ్చినటువంటి 23 నెలల్లో ఆ 4,924 మీటర్ల బెంచింగ్ ని మేము తొలగించినటువంటి పరిస్థితి. ఈ బెంచింగ్ ని తొలగించకుండా ఈ టన్నెల్లో నీరు ప్రవహించేటువంటి పరిస్థితి ఉండదు. అందుచేతే యుద్ధ ప్రాతిపదికన డే నైట్ పనులు చేసి ఈ యొక్క బెంచింగ్ పనులన్నీ కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా ఏదైతే టన్నెల్ 2కి సంబంధించినటువంటి లైనింగ్ పనులు మేము 2024 అధికారంలోకి వచ్చే సమయానికి ఆ రోజు లైనింగ్ దగ్గర 7 కిలోమీటర్లు ఉంది. మొత్తం టన్నెల్స్ 19 కిలోమీటర్లు అవుతే 2024కి ఇంకా 7 కిలోమీటర్ లైనింగ్ ఉంది. ఈ లైనింగ్ పూర్తి చేయకుండా వాటర్ తీసుకుంటే మరి ఏదైతే సొరంగాలు కొలాప్స్, ఎందుకంటే మొన్ననే మీరు చూసారు తెలంగాణలో ఆ శ్రీశైలం ఏదైతే మన సైడ్ ఏదైతే సొరంగాలు ఉన్నాయో దానికి ఆపోజిట్ లో తెలంగాణ వైపు కూడా వాళ్ళు కూడా నీళ్లు తీసుకెళ్ళడానికి ఇట్లానే వాళ్ళు కూడా టన్నెల్స్ పని చేసుకుంటూ మరి మొన్ననే అక్కడ 8-9 మంది ప్రాణాలే గల్లంతైనటువంటి పరిస్థితి చూసారు మీరంతా కూడా. అటువంటి టన్నెల్స్ కి మేము లైనింగ్ 7 కిలోమీటర్లు ఉంటే ఈవేళ 23 నెలల్లో మరి దగ్గర మరి పెద్ద ఎత్తున మరి ఏదైతే ఇప్పుడు దాకా చూస్తే 5,677 మీటర్లు మేము పూర్తి చేసామంటే 7 కిలోమీటర్లు ఉంటే 5,677 మీటర్లు ఈవేళ లైనింగ్ పనులు పూర్తి చేసాం విత్ ఇన్ ఓన్లీ 23 months లో. అంటే అది పనులు ప్రారంభమై దగ్గర 30 సంవత్సరాలు అవుతే మిగిలినటువంటి 7 కిలోమీటర్లలో ఉన్నటువంటి లైనింగ్ ని 5,677 మీటర్లు ఈవేళ 23 నెలల్లో ఆ లైనింగ్ ని మేము పూర్తి చేసాం. బ్యాలెన్స్ ఇంకా 1,263 మీటర్లు ఉంది. ఆ 1,263 మీటర్ల బ్యాలెన్స్ కూడా రేపు జూలై ఎండింగ్ కల్లా ఆగస్టు 5-10 తారీఖుల కల్లా పూర్తి చేసే విధంగా లక్ష్యంతో 5 గ్యాండ్రీలు ఈవేళ డే నైట్ వర్క్ చేస్తూ ఉన్నాం.